కొంతకాలం నుంచి అణగారిన వర్గాల్లో తెలంగాణలో చైతన్యం వచ్చింది. మీరు ఒక మాట అన్నారు రఘు గారు, నాకు బాధ వేసింది ఆ విషయం. ఏం సాధిస్తున్నారు తెలంగాణలో మీరు మీ యాత్రల ద్వారా అన్నారు. ఒక్క నిజంగా ఈ తెలంగాణ నుంచి నీ ప్రపంచం ముందు ఒప్పుకుందాం. తెలంగాణలో మా బెస్తోళ్ళ వాటా ఎంత, మా ముదిరాజుల వాటా ఎంత, మా గొల్లోళ్ళ వాటా ఎంత, మా గౌండ్లోళ్ళ వాటా ఎంత, మా చాకలోళ్ళ, మంగళోళ్ళ, వందరోళ్ళ, దూదేకుల వాటా ఎంత అని, మొత్తం అణగారిన విశ్వబ్రాహ్మణుల వాటా ఎంత, పద్మశాలిల వాటా ఎంత అని, ఒక్కొక్క కులం యొక్క వాటా ఎంత అని సింహ గర్జన చేస్తూ తెలంగాణలో 3.5 కోట్ల మంది గర్జించి ఆ చైతన్యం రావడానికి మాలాంటి వాళ్ళు కారణం కాదా అని అడుగుతున్నారా రఘు గారు? ఒక్క మాట సూటిగా అడుగుతున్నా, మా కారణం అందులో లేదా? నా కారణం అని నేను అనట్లే, మా కారణం అందులో లేదా? పాదాలు పగిలిపోయేటట్టు నడిచినప్పుడు ఊరూరు గర్జించి ఊరిని కట్టిన శక్తులు ఎవరు, ఊరిని నిర్మించిన వాడెవరు, ఊరిలో చెరువు తవ్విన వాడెవడు, ఊరిలో కోట కట్టిన వాడెవడు, ఊరిలో కోట్ల పుట్ల ఓట్లని మన బంగారం లాంటి గింజల్ని పండించిన వాడెవరని ఒక్కొక్క కులాన్ని 10,000 కిలోమీటర్ల ద్వారా తెలంగాణ మొత్తం రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి మా వాటా ఎంత అని మేము మాట్లాడలేదా రఘు గారు? ఆ చైతన్యం వెల్లివిరిసిన చైతన్యం కాదా రఘు గారు తెలంగాణలో ఈరోజు? ప్రతి ఒక్కళ్ళు మా వాటా ఎంత అని అడగడానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మా భావజాల వ్యాప్తి దీనికి కారణం కాదా రఘు గారు?